బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బండ ఎవరు? యేసుక్రీస్తు. మోషే నీ దేవుడు ఎవరితో మాట్లాడమన్నాడు? నీళ్ళే ఒక ఇశ్రాయేలు ప్రజలకి ఎవరితో మాట్లాడమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. అలాగే మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి దేవునితో మోషే అంటాడు, ప్రభువా నీ మహిమను ఒకసారి నేను చూడాలనుకుంటున్నా. దేవుని మహిమను చూడాలంట. హల్లెలూయా. నీ మహిమను నేను చూడాలంటే దేవుడు ఏమంటాడంటే, నన్ను చూసి నేను నలుడు కూడా ఏం బతుకుతాడు? దేవుని చూసుకోవాలని బతుకుతాడు అంటే అర్థం ఏంటి? ఆయనంత భయంకరుడని కాదు. ఎందుకు చూడలేమంటే ఆయన అంత వెలుగులో ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఆయన భూమి మీద అడుగు పెడతానంట ఏమండి, భూమి పునాదులు కదిలిపోతాయంట. హల్లెలూయా. అంతటి అద్భుతమైన దేవుడిని ఎవరు చూడలేరు. కానీ మోషే కోరిక మంచిది, అద్భుతమైంది కాబట్టి మోషేతో దేవుడు ఏమంటాడంటే, నేను వెళ్ళిపోతున్నప్పుడు బండ సందుల నుంచి నా వెనుక భాగంలో చూడు. చెప్పకూడదా? ఎక్కడి నుంచి చూడాలంట? బండ సందుల్లో. అనగా బండ ఎవరికి గుర్తు? యేసయ్యకు గుర్తు. హల్లెలూయా.